ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేను నివురు. చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే, ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది గంగమ్మ. గంగమ్మ అనుగ్రహిస్తుంది. గంగకి అధిష్టాన దేవత ఉంది, ప్రతి నదికి ఉంది. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని నదులకు ఉంటారా? నదులు పుణ్యజలాలా? నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? అదో మెట్ట వేదాంతం. మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు? శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు? గంగాష్టకం ఎందుకు చేశారు? నదులు గొప్పవి కాబట్టే కదా. గంగకి అధిష్టాన దేవత ఉంది, ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గంగమ్మ అడిగింది, శాస్త్రి స్నానానికి వచ్చావు, ఏమి ఇస్తావని అడిగింది. ఆయన ఉంగరం తీసి వేయిపోయారు. అది నీకు అనుష్ఠానానికి కావాలి, ఆచమనం చేయడానికి, రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అంది. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు. గంగమ్మ పలుకుతుంది, ఎందరికో పలికింది. అంతవరకు ఎందుకు, గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షితారు వారు. గురువుగారి శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు. ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి, ఇవాళ నువ్వు ముందెళ్ళు, స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు, ఏది గంగమ్మ ఇస్తే తెచ్చుకో అన్నారు. ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు. వీణ దొరికింది. అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి పౌరాణిక మృగం కిందకు ఉంటుంది, ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది. అది గంగామాత ప్రసాదం. దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు. గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది. ఒకప్పుడు భాగవతాన్నంతటినీ పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు. వా, ఏమి పద్యరచన చేశారో పోతన గారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటే, అమ్మా అని పిలిస్తే చాలటావు, పోరా అని మోక్షానికి పంపించేస్తుంది. భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అంటారు. అటువంటి గంగమ్మ, ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలుగా నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్ర. నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళిలా ఇలా పడిపోతాయి, మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. రేపు లేస్తాడు. అది పెద్ద నిద్ర. ఆ పెద్ద నిద్ర